Morning, all of you. Yesterday we have discussed basic formula of integration. Two minutes ఉన్నాం అందరూ వస్తున్నారు. సో ఫార్ములాస్ అవి డిస్కస్ చేసాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని డిస్కస్ చేసాం. చూడండి. So next is if integral f of x dx equal to దీని ఇంటెగ్రల్ కనుక మనకు తెలిస్తే f of x plus c. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా అన్నమాట. ఇది f of x plus c అయితే కనుక దెన్ ఇంటెగ్రల్ జస్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములాలో x బదులు ax plus b ఉంటుంది. ax plus b dx ఈక్వల్స్ టు ఏం రాయాలంటే సేమ్ ఫార్ములా ఉంటుంది. f of ax plus b divided by a రాయాలి, divided by x coefficient a plus c. x coefficient a plus c చూడండి ఒకసారి. స్టాండర్డ్ ఫార్ములా f of x dx ఈక్వల్ టు f of x plus c. f of ax plus b సపోజ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంటెగ్రల్ sin of 2x plus 3 dx. sin of 2x plus 3 dx. sin x ది మనకు ఫార్ములా తెలుసు. దీన్ని మనం క్యాపిటల్ x కింద కన్సిడర్ చేయాలి. దీన్ని క్యాపిటల్ x తీసుకోండి. క్యాపిటల్ x ఎలా ఉంది? ax plus b ఉంది. క్యాపిటల్ x తీసుకుంది కనుక ax plus b ఉంటేనే ఈ ఫార్ములా రాయాలి. sin of 2x plus 3 అంటే sin ఫార్ములానే రాయండి. సైన్ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x plus 3 డివైడెడ్ బై x కోఎఫిషియంట్ చూడండి a డివైడెడ్ బై 2. జస్ట్ డిఫరెన్షియేషన్ అయితే ఇంటూ 2 రాస్తాం. దీనికి ఉన్న సేమ్ ఫార్ములా రాసేసి డివైడెడ్ బై x కోఎఫిషియంట్ రాయాలి. సైన్ ఆఫ్ 2x plus 3 రైట్. సో ఇది అంటే ఇట్లా ఉన్నప్పుడు రాయకూడదు. మళ్ళీ చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ సపోజ్ ఇలా ఉంది, 2x square dx ఉంది సపోజ్. ఇది క్యాపిటల్ x కింద తీసుకుంటే క్యాపిటల్ x అంటే ఎంత? 2x square. ఇది ax plus b కాదు, ఇక్కడ ax plus b లేదు. సో దీన్ని ఇలా రాయకూడదు, మళ్ళీ తప్పు. మైనస్ కాస్ ఇలా రాస్తే తప్పు. డివైడెడ్ బై 2 plus c. ఓన్లీ మనం కన్సిడర్ చేసే ఫార్ములాలో x ఏదైతే ఉందో ax plus b ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. అప్పుడు సైన్ కున్న సేమ్ ఫార్ములా రాసేసి డివైడెడ్ బై x కోఎఫిషియంట్, డివైడెడ్ బై x కోఎఫిషియంట్. చూడండి సపోజ్ ఇంటెగ్రల్ సపోజ్ cos of 2 minus 5x dx
ఇంటిగ్రల్ cos of 2 minus 5x dx. మనకి cos అనేది స్టాండర్డ్ ఫార్ములా, దీన్ని క్యాపిటల్ X కింద ట్రీట్ చేయండి, దాన్ని క్యాపిటల్ X కింద ట్రీట్ చేయండి. క్యాపిటల్ X ఈజ్ వాట్ 2 minus 5x. cos ఫార్ములా ఏంటి, sin of sin x అక్కడ ఏదైతుందో అదే రాయండి, సేమ్ ఫార్ములా. డివైడెడ్ బై ఏం రాయాలి, -5 ప్లస్ సి, -5 ప్లస్ సి. ఎందుకంటే చూడండి, దీన్ని మళ్ళా డెరివేటివ్ చేస్తే దీని డెరివేటివ్ ఏంటమ్మా, cos of 2 minus 5x into -5 డివైడ్ బై -5 ఇదే వస్తుంది. దీన్ని డెరివేటివ్ చేయండి మీరు, ఇదే వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఎక్స్ కోషంట్ తో డివైడ్ చేయాలి. సో చూడండి, అన్ని ఫార్ములాస్ లో కూడా మనకు అంతకుముందు స్టాండర్డ్ ఫార్ములాస్ లో x బదులు ax ప్లస్ b ఉంటే ఇలా రాయాలి. చూడండి, సపోజ్ 2x plus 5 whole power whole cube dx. సపోజ్ ఇలా ఉంది. ఇది వేరియబుల్ టు ద పవర్ నెంబర్, అంటే మనం దేంతో ట్రీట్ చేసుకుంటాము, x పవర్ n. ఇది x కింద తీసుకుంటే x అంటే ax ప్లస్ b, అంటే మనం ఎలా రాయాలి, 2x ప్లస్ 3 x పవర్ n ప్లస్ 1, n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 whole divided by x coefficient 2. That means 2x plus 3 whole power 4 divided by 8. Suppose so, ఇలా ఉన్నప్పుడు 3x square plus 5 whole cube dx. మీరు పొరపాటును కూడా ఇది x తీసుకొని x క్యూబ్ రాస్తే మనకి ఏమొస్తుంది, తప్పది. 3x square plus 5 whole power 4 divided by 4 divided by 3 plus c. This is wrong. x కన్సిడర్ చేసేది ax plus b ఉంటేనే రాయాలి. అట్లానే సపోజ్ చూడండి, ఇంటెగ్రల్ square root of 3 minus 4x dx. Square root of 3 minus 4x dx. సో ఇది మనకి కింద వేరియబుల్, పైన నెంబర్ ఉంది, 3 minus 4x whole power 1/2 dx. సో దీన్ని పవర్ నెంబర్ ఉన్నప్పుడు x పవర్ n ఫార్ములా, x పవర్ n మీన్స్ ఫార్ములా రాసేది, టు ద x బదులు ax plus b ఉంది, 1/2 plus 1 divided by 1/2 plus 1 రాసిన తర్వాత x coefficient is -4 divided by -4 plus c. That is the answer. Okay. అట్లా మనకి x పవర్ n ఫార్ములా, సపోజ్ 1 by square root of 5 minus x dx. చూడండి ఒకసారి, 1 by square root of 5 minus x dx. మనకి 1 by root x ఫార్ములా తెలుసు, 1 by root x ఫార్ములా తెలుసు, దాన్ని క్యాపిటల్ X కింద తీసుకోండి. Capital X is what, minus x plus 5. That means, so 1 by root x formula అంటే 2 root x. Direct రాసి 2 root x. 5 minus x ఇది రాస్తే సరిపోదు. Divided by x coefficient is what, -1 plus c. -1 plus c. So తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, dx divided by 2x plus 5 whole square. సో దీన్ని క్యాపిటల్ X కింద కన్సిడర్ చేసుకుంటే dx by x square ఉంది, dx by x square, 1 by x square dx means what, standard formula is -1 by x divided by x coefficient. ఇది మర్చిపోకూడదు, -1 by 2 into 2x plus 3.
ఓకేనా? అట్లా మనకి స్టాండర్డ్ ఫార్మ్ లో x బదులు ax ప్లస్ b ఉన్నాం. సపోజ్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, dx డివైడెడ్ బై root of 2x plus 3 plus root of 2x minus 3. 2x minus 3. Suppose the integral evaluate చేయాలి, right? So దీని simplified form rationalize root of 2x plus 3 minus root of 2x minus 3 తో rationalize చేయండి, minus root of 2x minus 3. So that means, so ఇదేమవుతుంది, ఇంటెగ్రల్ root of 2x plus 3 minus root of 2x minus 3 divided by, చూడండి a plus b into a minus b అంటే 2x plus 3 minus of 2x minus 3 dx. So denominator cancel 6 outside constant, separate integrals 2x plus 3 whole power 1 by 2 dx minus 1 by 6 integral 2x minus 3 whole power 1 by 2 dx. ఇది జస్ట్ x పవర్ n లానే ఉంది, x అంటే 2x plus 3, ఇది కూడా x పవర్ n లానే ఉంది, డైరెక్ట్ ఫార్ములా 1 by 6 into ఏ రాయాలి, 2x plus 3 whole power x power n plus 1 3 by 2 divided by 3 by 2 into 1 divided by 2, 1 divided by x coefficient రాయండి, ఇది minus 1 by 6 into 2x minus 3 whole power 1 by 2 plus 1 3 by 2 into 1 by 2 into 1 by 2 plus. This is the answer. మీరు దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోండి. ఇది మనకి అన్ని ఫార్ములాస్ లో ax plus b ఉంటుంది, ax plus b ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటెగ్రల్ dx divided by x plus 3, x plus 3 మనకు ఫార్ములా తెలుసు, ఇంటెగ్రల్ dx by x అంటే log x. సో x ప్లేస్ లో ఏముంది, లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉంది, క్యాపిటల్ X. దట్ మీన్స్ దిస్ ఫార్ములా ఈజ్ వాట్, log modulus x. నిన్న చూసాం, log modulus x divided by x coefficient is what, 1 plus c. 1 ఉంటే రాయవలసిన కింద. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటెగ్రల్ dx by, ఎప్పుడు కింద ax plus b ఉన్నా మనకి లాగరిథం ఫార్ములా 3 minus 5x అంటే ఇదేంటి, దీన్ని x కింద ట్రీట్ చేస్తాము. సో dx by capital X అంటే log x means 3 minus 5x whole divided by minus 5 plus c. This is the answer. Simple. dx by ax plus b ఎప్పుడు వచ్చినా సరే మనకు లాగరిథము. అలానే సపోజ్ ఇంటెగ్రల్ e పవర్ 3x dx, ఇంటెగ్రల్ e పవర్ 3x dx. సో చూడండి, సో పైన e పవర్ x ఫార్ములా ఉంది మనకి, ఇది క్యాపిటల్ X కింద ట్రీట్ చేస్తాం. అంటే e పవర్ x ఫార్ములా ఏంటి, e పవర్ x సేమ్ divided by x coefficient 3. That is the difference. Suppose for example, another example, 5 power minus x by 2 dx. 5 power minus x by 2 dx. So 5 power ax plus b ఉంది, దీన్ని క్యాపిటల్ X కింద ట్రీట్ చేస్తాం. క్యాపిటల్ X is nothing but minus 1 by 2 into x plus 0, కాన్స్టెంట్ ఉండదు అన్నమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ a పవర్ x,
అదే రాయాలి a పవర్ x divided by log 5 to the base e into 1 by x coefficient. 1 by x coefficient plus c. That is the answer. Or otherwise divided by minus 1 by 2 and అదే. సో అట్లా మనకి x coefficient డివైడ్ చేయటం. సపోజ్ మనకి ఇంటెగ్రల్ tan x by 2 dx. ఇంటెగ్రల్ tan x by 2 dx. సో మనకి tan x ఫార్ములా తెలుసు, x బదులు ax plus b ఉంది, x బదులు ax plus b అంటే tan మీన్స్ ఫార్ములా log modulus secant x by 2 divided by 1 by 2 అది రాయాలి. డివైడెడ్ బై ఏం రాయాలి? డివైడ్ బై 1 by 2 ఆర్ అదర్వైజ్ నేను చెప్పేది ఏంటంటే log modulus secant x by 2 రాసి ఇంటూ 1 divided by 1 by 2 ఏదైనా ఒకటే కదా. 1 divided by x కోఎఫిషియంట్ రాసినా ఇలా రాసినా ఒకటే, ఏదైనా ఒకటే. అట్లా మనకు సపోజ్ ఇంటెగ్రల్ secant square 5 minus 4x dx. Suppose integral secant square 5 minus 4x dx. This is nothing but this is capital X. Secant square x formula ఉంది. Tan x divided by minus 4 రాయాలి, డిఫరెన్స్ అది ప్లస్ c. అట్లా మనకి అన్ని ఫార్ములాస్ లో కూడా ax ప్లస్ b ఉంటే కనుక మనం జస్ట్ సేమ్ ఫార్ములా రాసేసి డివైడెడ్ బై x కోఎఫిషియంట్. x బదులు ax ప్లస్ b నే ఉండాలి, మిగతా ఉన్నప్పుడు రాయకూడదు. మిగతా ఉన్నప్పుడు ఎలా చేయాలి ముందుకు పోతే అర్థం అవుతుంది. నెక్స్ట్ సపోజ్ మనకి ఎప్పుడు ఇవి వచ్చినా చాలా సార్లు వస్తూ ఉన్నాం. సైన్ స్క్వేర్ ఏ ఇది వచ్చినా ఇలా రాయాలి 1 minus cos 2a cos double angle divided by 2. ఈ స్క్వేర్ ఎలిమినేట్ చేయాలంటే అలా రాయాలి. సపోజ్ cos square a equal to 1 plus cos double angle రాయాలి. Suppose for example you take one example. Suppose you have to calculate integral sin square 3x dx. sin square 3x dx దీని డైరెక్ట్ గా ఫార్ములా రాయలేం, sin square కి లేదు. సో ఆ స్క్వేర్ ఎలిమినేట్ చేయాలంటే ఇది a అన్నమాట. 1 minus cos 2 into 3x divided by 2 dx. రైట్. సో ఈ స్క్వేర్ ఎలిమినేట్ చేస్తాం అంటే స్ప్లిట్ చేస్తాం. 1 by 2 integral 1 dx minus 1 by 2 integral cos 6x dx. This is standard rule. 1 by 2 into integral 1 ante x minus 1 by 2 into integral cos, this is capital X, ax plus b, cos formula sin 6x divided by 6 plus c. అట్లా కన్వర్ట్ చేసుకోవాలి స్టాండర్డ్ ఫార్మ్స్ లో. సో ఇప్పుడు నేను గ్రూప్ లో ఒక ఫైల్ పెట్టాను చూడండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు అందులో క్వశ్చన్స్ ఉంటాయి. సో 11th చూడండి, 11th మీరు క్వశ్చన్ అందులో రాసుకోండి. నేను రాస్తాను, ఒకవేళ రాయిపోతే క్వశ్చన్ అందులో రాసుకోవాలి. సో చూడండి 11th ఇంటెగ్రల్ రూట్ ఆఫ్, చూడండి ఇంకా ప్రాబ్లమ్స్ చూడండి. 1 ప్లస్ అప్లికేషన్స్ అన్ని వస్తాయి చూడండి స్లోగా. చూడండి రూట్ ఆఫ్ 1 ప్లస్ sin x by 2 dx. రైట్. సో దట్ మీన్స్ ఇది ఎప్పుడు వచ్చినా ఎలా రాయాలంటే 1 ఉంది కదా ఇక్కడ 1, చూడండి ఒకసారి ఇక్కడ మనకి దీన్ని sin a అంటే హాఫ్ యాంగిల్స్ లో రాయండి. 2 sin
x by 4 cos x by 4 2ab లాగా రాయండి 2 sin a ఇది 2 sin a by 2 cos a by 2 ఇక్కడ ఏముంది హాఫ్ యాంగిల్ ఏముంది x by 4 ఇంటెగ్రల్ అక్కడ ఉన్న దాన్ని బట్టి 1 ని sin స్క్వేర్ ఆ ఉన్న యాంగిల్ రాయండి ప్లస్ cos స్క్వేర్ x by 4 ఇది 1 కదా 2 sin x by 4 cos x by 4 dx. So now this is a square plus b square plus 2ab. అంటే మనకి a plus b whole square root of sin x by 4 plus cos x by 4 dx. So అంటే మనకి ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ sin రూట్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాయండి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ cos x by 4 dx. సో స్ప్లిట్ చేయండి ప్లస్ ఆర్ మైనస్ ఇంటెగ్రల్ sin x by 4 dx plus or minus integral cos x by 4 dx. చూడండి ప్లస్ ఆర్ మైనస్ చూడండి sin x ఉంది x బదులు ax plus b ఉంది సేమ్ ఫార్ములా minus cos x by 4 divided by every 1 by 4 plus or minus cos formula same formula sin x by 4 divided by 4 plus constant divided by 1 by 4 divided by 1 by 4 that is your answer. Okay na? Next 12th problem 12:45 వరకు మా క్లాస్ 12:45 వరకు చూడండి 12th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక ఇంటెగ్రల్ divided by cot x minus tan x dx equal to a cos 4x దీని ఇంటెగ్రల్ వాల్యూ ఇదని చెప్తున్నాను. దెన్ ఏ వాల్యూ కావాలి సింప్లిఫై చేయాలి. ఏంటి ఫార్ములా ఎప్పుడు 1 ప్లస్ cos a వచ్చినా చెప్పాను 2 cos square a by 2 cos square మైనస్ వస్తే 2 sin square a by 2 చూడండి 1 plus cos a అంటే 2 cos square a by 2 అంటే 2x divided by cos by sin minus sin by cos dx. therefore చూడండి LCM తీసుకుంటే ఈ sin x cos x పైకి వస్తుంది 2 sin x into cos x into cos square 2x divided by చూడండి cos square x minus sin square x అంటే ఏంటి cos 2x dx. సో ఈ cos 2x cancel. సో ఇదేమవుతుంది ఇంటెగ్రల్ sin 2x 2 sin x cos x అంటే sin 2x cos 2x dx. ఇది ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 1/2 తో మల్టిప్లై చేస్తున్నా 1/2 తో మల్టిప్లై చేస్తే 2 sin a cos a 2 sin a cos a అంటే ఏంటి sin 2a this. సో ఇంటెగ్రల్ sin 4x అంటే sin x బదులు ax plus b ఉంది. సో మైనస్ cos 4x divided by x కోఎఫిషియంట్ కన్వర్ట్ చేసుకోవాలి.
స్టాండర్డ్ ఫార్ములా ఉండి ax ప్లస్ b డైరెక్ట్ గా ఫార్ములా రాసేయటం డివైడెడ్ బై x కోఎఫిషియంట్. సో దేర్ ఫోర్ a వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -1/8. a వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -1/8. థర్టీన్త్, మీరు నేను చెప్పిన క్వశ్చన్స్ జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు నేను పెట్టిన డిపిపిస్ పెట్టిన క్వశ్చన్స్ తీస్తే మీకు 100% వచ్చేస్తాయి. మెయిన్స్ లో అయినా సరే 100% వచ్చేస్తాయి. జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి. చూడు, ఇంటెగ్రల్ నెక్స్ట్ ప్రాబ్లం sin power 8x minus cos power 8x divided by 1 minus 2 sin square x cos square x dx. చూడండి ఈ ప్రాబ్లం చూడండి, దీని వాల్యూ కావాలి. పైన న్యూమరేటర్ తీసుకుందాం. న్యూమరేటర్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? sin పవర్ 4x. చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. చూడండి sin పవర్ 4x ప్లస్ cos స్క్వేర్ x, cos పవర్ 4x స్టాండర్డ్ ఫార్ములా 1 minus 2 sin square x cos square x. దీన్ని ఎలా రాస్తారు? sin square x plus cos square x whole square minus 2 sin square x cos square x. దీన్ని మళ్ళా sin square x plus cos square x into sin square x మళ్ళా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. చూడండి ఒకసారి మనకి, సో ఇది 1, ఇది మైనస్ cos 2x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 మైనస్ 2 sin square x cos square x ఇంటూ ఇందులో నుంచి ఇది 1, ఇది ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ cos 2x dx divided by 1 minus 2 sin square x cos square x. సో ఇప్పుడు ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సింప్లిఫైడ్ ఫార్మ్ ఇస్ వాట్? మైనస్ అవుట్ సైడ్. సో మైనస్ ఇంటెగ్రల్ cos 2x dx. సో cos 2x integral is nothing but minus sin 2x sin cos x and sin 2x divided by 2 plus c. Divided by 2 plus c. That is the answer. Okay. అట్లా మనకు జస్ట్ సింప్లిఫై చేసుకొని తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న తర్వాత స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ గా చేయలేము, సింప్లిఫై చేయాలి. ట్రిగ్నామెట్రీలో మీకు నాలెడ్జ్ ఉంది కదా, దాని ప్రకారం సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఒకవేళ రాసుకోవటం ప్రాబ్లం అయితే గ్యాప్ పెట్టుకోండి. ఫైల్ ఉంది కదా మీ దగ్గర. ఇంటెగ్రల్ ఏమి ఇస్తున్నారు నెక్స్ట్ ప్రాబ్లం లో? dx by 1 plus sin x ఈక్వల్ టు ఎలా ఉండాలని చెప్తున్నారు? tan x by 2 plus k plus b. సో k వాల్యూ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎప్పుడైనా సైన్ వచ్చినప్పుడు కాస్ లో కన్వర్ట్ చేయండి. 1 plus cos of sin x అంటే ఎలా రాయొచ్చు? cos of pi by 2 minus x. pi by 2 minus x అంతే కదా. ఇంటెగ్రల్
డిఎక్స్ బై ఇలా కన్వర్ట్ చేస్తే ఏంటంటే ఇది ఏ 1 ప్లస్ కాస్ ఏ అంటే 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 2 కాస్ స్క్వేర్ a by 2 a by 2 1 by 2 outside 1 by 2 outside 1 by cos square అంటే మనకి secant square ఏమొస్తుంది మనకి pi by 4 minus x by 2 dx pi by 4 minus x by 2 dx దీన్ని కొంచెం ఏం చేస్తానంటే నేను లోపల ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తాను మైనస్ కామన్ తీస్తే secant of minus theta అంటే secant theta అనే కదా ఎందుకంటే ఇక్కడ x by 2 ఉంది కదా సో మైనస్ కామన్ తీస్తున్నాను x by 2 minus pi by 4 dx secant of minus అంటే secant a సో therefore చూడండి ఇక్కడ ఇది క్యాపిటల్ X కింద తీసుకోండి ఇది క్యాపిటల్ X కింద తీసుకుంటే క్యాపిటల్ X అంటే ax plus b నే కదా secant square x means what tan x formula tan x tan of x అంటే ఇది divided by x coefficient ఎంత 1 by 2 plus c ఇక్కడ c ని వాడు b తీసుకున్నాడు మీరు b నే రాయండి ఏ కాన్స్టెంట్ అయినా రాసుకోవచ్చు సో చూడండి ఇక్కడ therefore k value is what minus pi by 4 k value is minus pi by 4 So next 15th మీరు క్వశ్చన్ చూడాలమ్మా ఏమంటున్నా అంటే ఈ ఇంటెగ్రల్ ఇచ్చాడు ఇంటెగ్రల్ cos power 4x divided by sin square x dx equals to a cot x చూడండి ఇలా ఇచ్చాడు అన్నమాట a cot x plus b sin 2x b sin 2x plus cx by 2 plus d find abcd అన్నమాట find abcd సో దీన్ని ఫస్ట్ ఇంటిగ్రేట్ చేయాలిగా కనుక్కోవాలండి చూడండి ఒకసారి సో cos power 4x cos power 4x దీన్ని ఏం రాస్తున్నా అంటే నేను cos square x whole square అంటే 1 minus sin square x whole square divided by sin square x dx so ఇది a minus b whole square a square minus 2ab plus b square divided by sin square x dx సో ఇప్పుడు మనం ఏం చేద్దాం స్ప్లిట్ చేద్దాం ఇంటెగ్రల్ చేద్దాం సో ఫస్ట్ ఇంటెగ్రల్ cosecant square x dx సెకండ్ ఇంటెగ్రల్ -2 క్యాన్సిల్ అయిపోతుంది 1 dx ప్లస్ ఇంటెగ్రల్ ఏమొస్తుంది sin power 4x divided by sin square x అంటే ఇది ఓకే సో ఇంటెగ్రల్ cosecant square x అంటే డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా minus cot x ఇంటెగ్రల్ 1 అంటే తెలుసు మనకి x sin square x అంటే డైరెక్ట్ గా తెలియదమ్మా మనకి 1 మైనస్ ఏం చెప్పాను sin square a అంటే 1 minus cos 2x divided by 2 sin square a so now again splitting this integral minus cot x minus 2x చూడండి 1 by 2 సెపరేట్ గా రాయండి 1 by 2 integral 1 dx minus 1 by 2 integral cos
2x dx. Okay, so therefore minus cot x minus 2x plus 1 by 2x. So minus 1 by 2 into integral cos 2x అంటే మనకు sin 2x divided by 2 ప్లస్ ఇక్కడ d రాశాడు కాబట్టి మీరు కూడా d రాస్తారు. కాన్స్టెంట్ d రాశాడు అక్కడ, ఏదో కాన్స్టెంట్ d రాశాడు. సో దేర్ఫోర్ మనం చూడండి మైనస్ cot x, చూడండి మైనస్ cot x, నెక్స్ట్ sin 2x రాయండి minus 1 by 4 sin 2x. సో ఇక్కడ చూడండి మనకు minus 3 by 2 వస్తుంది, అంటే minus 3 into x by 2, minus 3 by 2 x వస్తుంది. c into x by 2 అని ఉంది కదా, plus d. Therefore a value is what? Comparing, a value is minus 1, b value is minus 4, c value is minus 3, d any real number. ఈ కాన్స్టెంట్ ఏదైనా కావచ్చు, కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కదా, ఏదైనా కావచ్చు, అంటే d అనేది ఎనీ రియల్ నెంబర్ అన్నమాట. d అనేది ఎనీ రియల్ నెంబర్. అలా మనకి ఇంటిగ్రేండ్ ని సింప్లిఫై చేసుకోవాలి. క్లాసెస్ మిస్ కాకూడదమ్మా, మధ్యలో వెళ్ళకూడదు. టాపిక్ మిస్ అయితే ఇది 4 చాప్టర్స్ ఉంటాయి వరుసగా. ఏ రోజు ఆ రోజు డిపిపి చేసేయండి, నేను ఇచ్చిన అసైన్మెంట్ చేసేయండి. మీకు రాకపోతే అడగండి చివరి ఎగ్జామ్ లో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చూడండి నెక్స్ట్ చూడండి, జాగ్రత్త ఫాలో అవ్వండి. డెఫినెట్ గా వచ్చే క్వశ్చన్ మీకు వీకెండ్ లో కూడా ఇంపార్టెంట్ పెట్టుకోండి. చూడండి జాగ్రత్తగా ఎలా ప్రొసీడ్ కావాలని. ఇంటెగ్రల్ cos 5x plus cos 4x divided by 1 minus 2 cos 3x. ఇప్పుడు మనకి cos అనేది ఫార్ములాస్ ఉన్నాయి. cos a అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ cos రాయాలంటే 2 cos square a by 2 minus 1 minus 2 sin square a by 2. sin లో రాయాలంటే ఇది. సో చూడండి ఒకసారి, cos c plus cos b, ఇది c ఇది d. cos c plus cos d ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? 2 cos c plus d by 2. c plus d means 9x by 2 cos c minus d by 2 x by 2. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కాసుల్లో ఉన్నాయి కదా, ఇది కాసుల్లో ఫార్ములా రాయాలి. చూడండి ఇక్కడ కాసుల్లో ఉంటే కాసుల్లో రాయండి. హాఫ్ యాంగిల్ cos a అంటే 2 cos square a by 2 minus 1. కాసుల్లో పైన కాసుల్లో ఉంటే కాసుల్లో రాయండి, సైన్లో ఉంటే సైన్లో రాయండి. ఇలా వచ్చింది చూడండి ఒకసారి. 2 cos 9x by 2, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, cos x by 2 dx divided by చూడండి 1 plus 2 3 minus 4 cos square 3x by 2. 3 minus 4 cos square 3x by 2. అంటే ఇది ఎలా ఉందంటే 3 minus 4 cos square theta లాగా ఉంది. ఇక్కడ cos square 3x by 2 ఉంది కదా, నేనేం చేస్తాను అంటే పైన కింద దేంతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ cos 3x by 2 ఉంది కదా, ఇంకొక cos 3x by 2 తో పైన కింద మల్టిప్లై చేయండి. పైన కింద cos 3x by 2 తో మల్టిప్లై చేయండి. ఎందుకు మల్టిప్లై చేస్తాను ఇప్పుడు ఈ స్టెప్ అర్థమైంది మీకు. చూడండి 2 cos 9x by 2 into cos x by 2 into cos 3x by 2 divided by 3 cos 3x by 2 minus 4 cos cube 3x by 2. చూడండి ఒకసారి,
ఇది ఎలా ఉందంటే ఇది థీటా అనుకుంటే 3 cos 3 cos theta minus 4 cos cube theta. 3 cos theta minus 4 cos cube theta. చూడండి ఇదేంటిది యాక్చువల్ గా cos 3 theta అంటే 4 cos cube theta minus 3 cos theta మైనస్ కామన్ తీస్తే చూడండి whole divided by minus common తీస్తే 4 cos cube theta minus 3 cos theta అంటే cos 3 theta 3 into 3x by 2 minus common తీస్తే minus cos 3 theta చూడండి cos 9x by 2 అలా మల్టిప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఇది దీన్ని cos 3 theta లాగా రాసుకోవచ్చు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి ఇప్పుడు మైనస్ ఇంటెగ్రల్ 2 cos ఏం మిగిలింది అక్కడ 2 cos పెద్ద యాంగిల్ ముందు రాయండి cos x by 2 మళ్ళా దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్స్ 2 cos a cos b 2 cos a cos b means what 2 cos a cos b formula is cos of a plus b 3x by 2 plus x by 2 4x by 2 అంటే 2x plus cos of a minus b అంటే 3x by 2 minus x by 2 2x by 2 అంటే cos x dx సో చూడండి మళ్ళీ సెపరేట్ ఇంటిగ్రల్స్ ఇక్కడ మైనస్ దీని ఫార్ములా ఏంటమ్మా cos 2x ది sin 2x divided by 2 cos x ఫార్ములా ఈ మైనస్ తో మల్టిప్లై చేస్తాం sin x this is the answer ఓకే ఇక్కడ పైన cos లో ఉంటే cos ని cos లో రాయండి ఈ sin లో వస్తే sin లో రాయండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నోట్ చేసుకోండి నెక్స్ట్ 17th వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు స్టార్లు పెట్టుకుంటాం నెక్స్ట్ 17th ఇంటిగ్రల్ cos 6x minus cos 9x divided by 1 plus 2 cos 5x dx. So malla again cos c minus cos d. Cos c minus cos d formula minus 2 sin c plus d by 2 6x plus 9x 15x by 2 sin c minus d by 2 అంటే minus 3x divided by 2 sin of minus theta అంటే మైనస్ బయటకు వస్తుంది ఇది క్యాన్సిల్ డివైడెడ్ బై ఇప్పుడు పైన సైన్ లో ఉన్నాయి కదా 1 plus 2 into 1 minus 2 sin square cos a అంటే ఎలా రాయొచ్చు 1 minus 2 sin square a by 2 this is cos a 1 minus 2 sin square a by 2 so this comes out to be 2 sin
15x by 2 sin 3x by 2 divided by 1 plus 2 3 minus 4 sin square 5x by 2 dx. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ 3 minus 4 sin square theta. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే పైన కింద sin 5x by 2 తోటి sin 5x by 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేశాను. సో కింద చూడండి మనకి ఏమొస్తుంది 3 sin theta minus 4 sin cube theta వస్తుంది. కింద theta అంటే 5x by 2. ఇందాక మనకి cos 3 theta ఎలా వచ్చిందో అలానే 3 sin theta minus 4 sin cube theta దీన్ని మల్టిప్లై చేస్తే చూడండి పైది 3 టర్మ్స్ ఉంటాయి. 3x by 2 sin 5x by 2 divided by sin 3 theta sin 3 into 5x by 2 అంటే ఇది sin 15x by 2 ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోయింది. చూడండి మిగిలే టర్మ్ ఏంటి 2 sin పెద్ద యాంగిల్ ముందు రాయండి 5x by 2 3x by 2 dx. ఇది మళ్ళా సమ్ లో కన్వర్ట్ చేయాలి. 2 sin a sin b 2 sin a sin b is nothing but what is the formula? Cos of a minus b 5x by 2 minus 3x by 2 అంటే 2x by 2x cos of a plus b 8x by 2 అంటే 4x. Write two separate integrals. Integral cos x dx minus integral cos 4x dx. So therefore, integral cos x అంటే sin x formula. ఇది కూడా cos x x బదులు ax plus b ఉంది minus sin 4x divided by 4 plus c. That is the answer. నెక్స్ట్ మోడల్ చూడాలి. అందరూ నెక్స్ట్ మోడల్ చూడాలి. నెక్స్ట్ మోడల్ నోట్ చేసుకోవాలి. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. లేకపోతే స్క్రీన్ షాట్లు తీసుకోవాలి. స్క్రీన్ షాట్లు తీసుకొని మీరు గ్యాప్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు ఇంట్లో. ఈవినింగ్ 5 తర్వాత ఖాళీ మీరు టైం వేస్ట్ చేయొద్దు. సో 18th చూడండి 18th A integral cos x divided by cos of x minus 4 dx. చూడండి రేషియో ఆఫ్ కాసెస్ కానీ రేషియో ఆఫ్ సైన్స్ కానీ ఉన్నప్పుడు చూడండి ఈ కింద యాంగిల్ ఏముంది x minus 4 ఉంది. ఈ యాంగిల్ ని ఇక్కడ కాస్ లోపల అడ్జస్ట్ చేసుకోవాలి ఆ యాంగిల్ వచ్చేట్టు. చూడండి ఈ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, అది వచ్చేట్లు చేసుకోండి. such that cos of a plus b రాయొచ్చు. cos of a plus b cos of a plus b అంటే cos a cos b minus sin a sin b divided by
cos of x minus 4 dx. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు cos of a plus b ఫార్ములా వచ్చింది. దాని ఫార్ములా రాసాం. ఇప్పుడు స్ప్లిట్ చేయండి ఇంటిగ్రేట్ ని. స్ప్లిట్ చేస్తే చూడండి ఇంటెగ్రల్ ఏమొస్తుంది? cos 4 this by this and cos cancel, this by this అంటే tan of x minus 4 into sin 4 dx. ఇది ఇవాల్యుయేట్ చేయటం మనకి ఈజీయే. ఫస్ట్ ఇంటెగ్రల్ cos 4 అనేది x లేదు కదా, కాన్స్టెంట్, మైనస్ sin 4 అనేది x లేదు కదా, కాన్స్టెంట్. ఓకేనా? దిస్ ఇంటెగ్రల్ 1 అంటే x, ఇంటెగ్రల్ 1 అంటే x, sin 4 మనకి tan ఫార్ములా ఉంది, tan ఫార్ములా x బదులు ఇది x, tan x ఫార్ములా log మాడ్యులస్ secant x, secant x సేమ్ ఫార్ములా రాయాలి. డివైడెడ్ బై x కోఎఫిషియంట్ 1 కదా, రాయాల్సిన అవసరం లేదు. ప్లస్ c, దిస్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద ఆన్సర్. సో అడ్జస్ట్మెంట్ చేసాము, స్ప్లిట్ అయింది, స్టాండర్డ్ ఫార్ములాలోకి వచ్చింది. చూడండి 18th బి చూడమ్మా, 18th బి, 18th బి. బి చూడండి ఒకసారి, అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి అందరు చూడాలి. ఏమిస్తున్నారంటే ఈ ఇంటెగ్రల్ వాల్యూ వాడే ఇచ్చాడు, tan x plus tan alpha divided by tan x minus tan alpha. It is given as a of x into cos 2 alpha plus b of x into sin 2 alpha plus c. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే a of x ఏంటి, b of x ఏంటి. ఫస్ట్ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేద్దాం. సో tan వచ్చినప్పుడు tan cot అంటే sin cos లో కన్వర్ట్ చేయాలి, నో ఆప్షన్. sin cos లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం కడితే sin x cos alpha plus cos x sin alpha అంటే sin of a plus b అది, sin a cos b plus cos a sin b. ఈ ఎల్సిఎం ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. sin x cos alpha minus cos x sin alpha అంటే sin of x minus alpha ఓవర్. సో ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు నేనేం చెప్పాను, పైన మోడల్లో కింద యాంగిల్ ఏదైతే ఉందో అది వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సేమ్ మోడలే, ప్రీవియస్ మోడల్ లానే, కాకపోతే పైన x మైనస్ ఆల్ఫా రావాలి కాబట్టి x మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై సైన్ ఆఫ్ x మైనస్ ఆల్ఫా dx. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఇక్కడ ఉంది, సైన్ ఆఫ్ a ప్లస్ b రాయండి. sin of a plus b రాస్తున్నాను. sin a cos b plus cos a sin b divided by sin of x minus alpha dx. Sin of x minus alpha dx.
చూడండి ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాను చూడండి దిస్ బై దిస్ అంటే cos టు ఆల్ఫా అది కాన్స్టెంట్ cos టు ఆల్ఫా ఇంటెగ్రల్ 1 dx ఓకేనా దిస్ బై దిస్ సో నెక్స్ట్ cot x minus alpha into sin to alpha చూడండి sin to alpha integral cot x minus alpha dx x minus alpha dx సో చూడండి ఒకసారి ఏం రాస్తున్నాం cos 2 alpha integral 1 అంటే x integral 1 అంటే x plus sin 2 alpha ఇదంటే log modulus cot x అంటే log modulus sin x divided by x quotient is 1 plus a constant c చూడండి యాక్చువల్ గా మనకి వాడు ఇచ్చింది ఏంటి cos 2 ఆల్ఫా ముందున్నది x ఇక్కడ x రాసుకోండి cos 2 ఆల్ఫా ముందున్నది x sin 2 ఆల్ఫా ముందున్నది a ఆఫ్ x ఇది బట్ a ఆఫ్ x అంటే x ఇక్కడ b ఆఫ్ x అంటే అది కానీ ఆన్సర్ a ఆఫ్ x ఇది లేదు చూడండి ఇది లేదు అక్కడ ఆన్సర్ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ వన్ మెథడ్ లో ఏం చేస్తాను నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే చూడండి ఒకసారి నేనేం రాస్తాను అంటే x ప్లస్ ఆల్ఫా చూడండి ఇలా రాశాను కదా ఇలా రాసి మైనస్ ఆల్ఫా cos 2 ఆల్ఫా ప్లస్ sin 2 ఆల్ఫా ప్లస్ సి ఇలా అయినా రాయొచ్చు ఇలా రాసే నేను ఇది చూడండి మైనస్ ఆల్ఫా cos 2 ఆల్ఫా తీసాను కదా ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ ఇది కూడా సి అనేది కాన్స్టెంట్ నేనేం చేస్తున్నాను ఒక కాన్స్టెంట్ క్యాపిటల్ సి ఈక్వల్స్ టు సి మైనస్ ఈ రెండు కలిపి ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం ఏదైనా కాన్స్టెంటే కదా సో సి మైనస్ ఆల్ఫా cos 2 ఆల్ఫా ఈస్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టెంట్ therefore మనకు ఆన్సర్ ఏమొస్తుంది x plus alpha cos 2 alpha plus sin 2 alpha log modulus ఆ కాన్స్టెంట్ ని క్యాపిటల్ సి అంటున్నాను అప్పుడు చూడండి a ఆఫ్ x అంటే x plus alpha b ఆఫ్ x అంటే log ఆఫ్ modulus sin x minus alpha అక్కడ ఉన్న ఆన్సర్ ఈ ఆన్సర్ ఏంటిది డి లేకపోతే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు దీన్ని సెకండ్ వే సేమ్ ఈ వచ్చిన దాన్ని నేనేం రాస్తున్నా అంటే x minus alpha into sin 2 alpha plus alpha sin 2 alpha ఇక్కడ చూడండి x minus alpha రాసినప్పుడు ఏం రాశాను alpha sin 2 alpha plus sin 2 alpha into log modulus sin of x minus alpha plus c ఇప్పుడు నేనేం చేస్తానంటే c plus alpha sin 2 alpha ఇది కాన్స్టెంటే కాబట్టి ఈ రెండు కాన్స్టెంట్స్ కలిపి ఉన్న కాన్స్టెంట్ ని క్యాపిటల్ సి వాడు ఇచ్చింది అనుకోండి క్యాపిటల్ సి ఇచ్చాడు కదా సో therefore what is the answer x minus alpha sin 2 alpha plus sin 2 alpha log modulus అట్లా కాన్స్టెంట్లు అన్ని అడ్జస్ట్ చేసేసి ఒక కాన్స్టెంట్ కింద తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆన్సర్ a of x equal to x minus alpha b of x equal to log of modulus sin x minus alpha b కూడా కరెక్టే d కూడా కరెక్టే
ఓకేనమ్మా, మిగతావి రేపు కంటిన్యూ చేద్దాం. వీటిపైన ఈ రోజు కూడా డిపిపి ఇస్తాను. అందరూ అన్మ్యూట్ అవ్వండి ఒకసారి. అందరూ అన్మ్యూట్ అవ్వండి.